ఈరోజు దేవుని హెచ్చరిక. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ప్రసంగి అని పిలువబడి పాత నిబంధన కాలపు రాజైన జ్ఞాని అయిన సొలొమోను దేవునిని అడిగి మహాజ్ఞానాన్ని పొందుకుని ఎన్నో సామెతలను, కీర్తనలను, లోతైన జ్ఞానపు మాటలను జనులకు తెలియజేశారు. దేవుని విరోధి అయిన అపవాది దేవుని పిల్లలు దేవుని కొరకు ఏదైనా ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు చేయాలనుకుని సంకల్పిస్తే మనస్సును అపవాది ఎన్నోసార్లు ప్రేరేపించి నిశ్చయించుకున్నట్లు చేయకుండా ఆపివేస్తాడు. ప్రేరేపించి వెనుదిరిగిపోయేటట్లు చేస్తాడు. కానీ ఈ వేదనకరమైన ఒత్తిడి మధ్య నిర్ణయించుకున్న ప్రకారము ఆయన మహిమ కొరకు కార్యములు చేయుట దేవుడు తప్పనిసరిగా మనలను బలపరుచును, ముందుకు కొనసాగించి నడిపించును. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీవు మ్రొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ మాట నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అవును, క్రొత్త నిబంధన దినములలో పేతురు సంఘమును దేవుని ఆజ్ఞ ప్రకారముగా సమకూర్చబడుతూ ఉండగా అనేకులు విశ్వసించిన వారు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి తమకు కలిగిన వాటిలో ఏదియు తమదని అనుకొనక సమిష్టిగా ఉంచుకొని భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ ఉండేవారు. ఈ సమయంలో అననీయ అను ఒకడు తన భార్య ఎరుకనే పొలమమ్మి, భార్య ఎరుకనే దానిలో కొంత దాచి కొంత తెచ్చి అపోస్తలుల యొద్ద పెట్టాడు. పేతురు అననీయతో, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని మాట్లాడుతుండగానే అననీయ వింటూ క్రింద పడి చనిపోయాడు. అతని వెనుక అతని భార్య సప్పీరా రాగా పేతురు ఆమెతో, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా అని ప్రశ్నించగానే ఇంతకే అని సప్పీరా సమాధానం ఇచ్చింది. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారని అడిగి ఆమె కూడా క్రింద పడి అడగగానే ప్రాణం విడిచి చనిపోయింది. దీనికి కారణం సేవకుని కోపం కాదు, ప్రశ్నించడం కాదు. వారు అనగా అననీయ సప్పీరాలు దేవుని సమక్షంలో ఆ అమ్మిన మొత్తం ఇయ్యాలి అనుకున్నారు. కానీ సాతాను ఇయ్యకుండా మ్రొక్కుకొనిన దానిని చెల్లించకుండా మోసగించింది అని పేతురు చెప్పారు. 5వ అధ్యాయం 4వ వచనంలో నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని చెప్పారు పేతురు. 66వ కీర్తన 14వ వచనంలో నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు పలికిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను అని దావీదు చెప్పారు. ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనంలో యాకోబు తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని తన యొక్క ఆపద కాలంలో తను మ్రొక్కుకున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనంలో తన కుటుంబంతో యాకోబు ఇలా చెబుతున్నాడు, రండి మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని తాను చేసిన మ్రొక్కుబడిని గుర్తు చేసుకుని 21 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళాడు. మొక్కుకొనిన దానిని తీర్చాడు.
నేటికి అదే స్థలంలో దేవుని మందిరం నిర్మించబడి ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో షిలోహులో హన్న యాజకుడైన ఏలీ చూస్తూ ఉండగానే దేవునికి తన కుమారుడు అనుగ్రహించుమని మొక్కుకుంది. ఆ మరుసటి సంవత్సరం ఆమె కుమారుని పొందుకొని, కుమారుని ఆయన సన్నిధిలో అడిగి పొందుకున్న స్త్రీని నేనే అని సమూయేలును పాలు విడిచిన తర్వాత మొక్కినట్లే తీసుకుని వచ్చి మందిరంలో ఏలీ యొద్ద విడిచిపెట్టి వెళ్ళింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది, ఒట్టు పెట్టు కొనవద్దు అని యేసు ప్రభువే చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారం నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుటయే మేలు అని చెప్పబడింది. అవును, మన మొక్కుబడులను చెల్లించుటకు ఆలస్యము చేయక మొక్కుబడులను చెల్లించుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. ఆమెన్.